డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే సార్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నారు కదా ఈ రేట్ ఇలా పెరగడంతో స్టోర్స్ అన్ని కూడా ఏమీ జనాలతో లేదు అని చెప్పేసి, మరి ఈ టైంలో నిన్న దసరా అయిపోయింది, రేపు దివాళీ వస్తుంది. స్టోర్స్ వాళ్ళు కూడా కొన్ని స్టోర్స్ వాళ్ళు ఏంటంటే ఆఫర్స్ పెడుతున్నారు. లైక్ ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్లో కానీ ఆఫర్ ఇవ్వడం, డిస్కౌంట్ ఇవ్వడము. ఇంకోటి ఏంటంటే ఎంత బంగారం కొంటే అన్ని గ్రాముల వెండి ఇస్తున్నామని చెప్పేసి కొన్ని చెప్తున్నారు. మరి ఈ టైంలో మహిళలు ఇలాంటి వాటి కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా, మరి ఈ ఆఫర్స్కి అట్రాక్ట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆఫర్స్ జోలికి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళి బంగారం కొనుక్కోవచ్చు అంటారా? ఒక సామెత ఉంది, నీ ఆటే వద్దంటే చీర మార్చుకొస్తాను అన్నట్టు. నీ ఆటే వద్దు, నేను చూడలేకపోతున్నా అంటే, కాదు నేను వేరే చీర మార్చుకొని వస్తానంటే ఏమిటి దాని అర్థం? దాని మీద ఆసక్తి ఉంటే కదా. కొనగలిగే సామర్థ్యత లేనటువంటి వాళ్ళకి నువ్వు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా ఏం కొనగలుగుతారు? ఏం ఆఫర్స్ ఇచ్చినా ఎంత ఉంటుంది? అది 0.01%, 0.1% ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువ ఆఫర్స్ యొక్క వాల్యూ ఉండదు. కొనగలిగే సమర్థతలో ఉన్న వాళ్ళు ఏదైనా సరే కొనుక్కోవాల్సిందే పడతారు. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది ఖచ్చితంగా వస్తున్నారు, కొనుక్కుంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు మాత్రం కొనడానికి సిద్ధపడలేదు. వాళ్ళ చేతులు లేని పరిస్థితి ఇది. వాళ్ళు అదిగాక రియల్ ఎస్టేట్ మీద కొంత పెట్టుబడి పెట్టున్నారు. వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఏమైందంటే మందగించింది. అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్లో అమ్మేసి దీని మీద పెడదామన్నా కూడా అది అమ్ముకుంటే చాలా నష్టపోతారు. కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి అది రేట్లు పెరిగితే అప్పుడు దాన్ని కొని ఒకవేళ ఆ బిజినెస్ బాగుంటే ఆ బిజినెస్లోనే పెడతారు, లేకపోతే దీంట్లో పెట్టే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా, ఎన్ని రకాలుగా అవకాశాలు కల్పించినా కొనే వాళ్ళ సంఖ్య పెద్దగా పెరగదు. ఆ ఉన్న వాళ్ళలోనే ఒక షాపు, 2 షాపులు, 4 షాపులు కూడా తిరిగి ఇంకా కొంత ఎక్కువ కొనుక్కోవచ్చు తప్ప కొత్త వాళ్ళు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. అంటే మన దాంట్లో లగ్జరీస్ ఐటమ్స్ను బేర్ చేయగలిగేటువంటి ఒక 5%, 10% వాళ్ళు మాత్రమే, 100కి 5-10% మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప వేరే వాళ్ళు మాత్రం ఈ రకంగా పర్చేజ్ చేసుకునే అవకాశం లేదు. వాళ్ళకు ఎన్ని అవకాశాలు కల్పించినా వాళ్ళు కొనలేరు. ఆ స్థాయి దాటిపోయింది. ఇక నుంచి అది అందని ద్రాక్షగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు బంగారాన్ని పూర్తిగా అవాయిడ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దానికి ఆల్టర్నేటివ్గా మనం అనుకున్నటువంటి 9 గ్రామ్ గోల్డ్, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్, 5 గ్రామ్ గోల్డ్ కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటి కోసం ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు దాన్నే 22 క్యారెట్స్ బంగారంగా భావించి అది కొనుక్కోవడానికి మాత్రం కొంత ప్రయత్నాలు జరుగుతాయి. దాని వైపున ఖచ్చితంగా అవకాశాలు ఏర్పడతాయని మాత్రం మనం చెప్పక తప్పదు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్. మీరు అన్నట్టుగానే మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంకా పెరిగిపోతుంది, మనం కొనలేమేమో అనుకున్న వాళ్ళు అప్పులు చేసో వాళ్ళ రిలేటివ్స్ను వాళ్ళని వీళ్ళని అడిగి ఉన్న బంగారాన్ని ఏదైనా మార్చేసి పాత బంగారాన్ని అలా కొనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? కొనుక్కోవద్దని నేను సలహా ఇస్తున్నా. ఎందుకు కొనుక్కోవద్దని చెప్తున్నానంటే, మీరు ఇంత హై రేట్లో మీరు కొనడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దున ఒకవేళ సడన్గా దిగిపోతే పరిస్థితి ఏమిటి? రెండోది, అప్పులు చేశారు, దాని వడ్డీ ఎంత అవుతుంది? ఈ పెరిగిన రేటుతో సమానంగా వడ్డీ లేకుండా ఈ రేటు కన్నా మించి వడ్డీ వాళ్ళు మింగేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు తెచ్చినట్టు అమ్మాల్సిందే కదా, అమ్మి అప్పులు కట్టాల్సిందే కదా. నీకేమొస్తుంది దానివల్ల? అప్పు చేసి పప్పు కూడు తినేదానికన్నా ఉన్నదేదో ఉన్నదానిగా తినేసి జీవితాన్ని సంతృప్తిగా గడపడానికి మంచిది తప్ప దానివల్ల ఎప్పుడు కూడా మనం ఊబిలోకి కొనుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. బంగారం పెట్టుకున్నంత మాత్రంలో మనిషికి గుర్తింపు ఉండదు కాదు. అసలు అమెరికన్స్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు కానీ బంగారాన్ని వాడరు, పెద్దగా కనబడవు. ఎక్కడన్నా ఉంటే సన్నటి పల్చటి గొలుసు ఏమైనా కనపడితే కనబడదు తప్ప మళ్ళాగా దిగేసుకొని పెద్ద పెద్ద గొలుసులు, వడ్డానాలు, గిడ్డానాలు చేసుకుని ఎవరు కనపడరు. మరి వాళ్ళకి వాల్యూ లేదా? వెస్టర్న్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి వాల్యూ లేదా? వాళ్ళు చాలా ఆనందంగా బతకడం లేదా? సంతోషంగా జీవించడం లేదా వాళ్ళు? కాబట్టి బంగారమే ఆనందాన్ని తీసుకొస్తుందని, బంగారమే సంతోషం తెస్తున్నటువంటి ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి మనిషి మనసు బంగారం కావాలి, వాళ్ళ జీవితాల లోపల ఒక మంచి స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయాలి తప్ప బంగారం అనేది మాత్రం ఇప్పటిదాకా దొరుకుతున్నటువంటి ఒక అరుదైనటువంటి ఒక ధాతువు. అలాంటి దాన్ని మనం ప్రయత్నం చేసాం. ఇది ఇప్పుడు మనకు అందుబాటులో లేదు కాబట్టి దాన్ని వదిలేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్.